నాన్న, మీరందరూ బాగుండాలి. ఎందుకంటే నన్ను తలుచుకొని నా ఆశీస్సులు అడిగారు. చాలా సంతోషం. మా వెర్రి పిల్లడు వాడేదో వాడు చేసుకుంటున్నాడు. మీరందరూ బాగుంటే నేను బాగుంటాను కదా నాయన. నా పుట్టినరోజుకి అంతమంది తెలిపారంటే ఇంకా నాకేమిటి, కోట్ల పాగా వేయిస్తేనే. అంచేత నాన్న చాలా బాగుండాలి. అందరూ ఇలాగే ఎప్పుడు మీరు పండగలు చేసుకుంటూ ఉండాలి. వడ్లమాని అతను కూడా పాపం ఫోన్ చేశారు. తెలుసు నాన్న, మీరు అందరూ బాగుండాలి తండ్రి. నాకు ఇంకేమిటి కావాలి, నేను ఇక్కడ కూర్చుంటాను. నేనేం ఇంకా పైనే నాన్న ఇలా మాట్లాడినని అనుకోకండి. ఉంటాను తండ్రి. అందరూ బాగుండాలి. అందరూ మీ పిల్ల పాపలతో అందరూ సుఖంగా ఉండాలి. నా కోరిక ఎప్పుడు అదే. నా దేవుడి పెట్టి దగ్గర అదే అనుకుంటాను. ఏం చేద్దంటే మా పంతులు గారు పెద్ద ఉద్యోగమే చేశారు. అతను పిర్కా వాళ్ళు మొత్తం అంతమంది కూడా అమ్మగారు అని వచ్చేవారు. అంచేత నాన్న మీరందరూ బాగుంటే అంతకన్నా మీరందరూ బాగుండి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రోజు తలుచుకుంటాను, మిమ్మల్ని అని కాదు, జనరల్గా. ఎందుకంటే అందరూ బాగుంటే కదా బాబు మేము బాగుంటాం. అది సంగతి నాయన. నేను ఎలా మాట్లాడినా మీరు ఇది చేసుకోకండి. ఉంటాను నాన్న. నమస్తే అండి. మా మదరు ఒకసారి మాట్లాడతానంటే అందరి చేత మాట్లాడించాను. తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఉంటానండి. నేను వెంకట విజయనాథ్. నమస్కారం అందరికీ. బర్త్డేకి విషెస్ చెప్పిన ప్రతి వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తరఫున, నా తల్లిగారి తరఫున. థ్యాంక్ యూ.